హరి ఓం నమ శివాయ్. ఓం నమ శివాయ్. శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామినే నమో నమః. మాతృ పితృభ్యో నమ. ఆచార్య అతిథిభ్యో నమ. శ్రీ లలితా త్రిపుర భట్టారికాయై నమో నమః. దివ్యాత్మ స్వరూపులారా, మేము మా ఛానల్లో చెప్పే ప్రతి మంత్రానికి మరల మీ ఆవశ్యకతను అనుసరించి యజ్ఞములు యాగాదులు నిర్వహిస్తున్నాం. ఆసక్తి ఉన్నవారు లేక అవకాశం ఉన్నవారు మా వాట్సాప్ నెంబర్ని సంప్రదించగలరు. శివశక్తి స్వరూపులారా, మనం ఇంతవరకు మంత్రయోగాలు, తంత్రయోగాలు, రహస్య విద్యలు అందిస్తూ వస్తున్నాం. దశమహావిద్యాది దేవతల యొక్క, ఇతర దేవతల యొక్క రహస్యవంతమైన విద్యలు కూడా అందిస్తూ వస్తున్నాం. తారాదేవి యొక్క ఉపాసనలు చెబుతూ వస్తున్నాం. దశమహావిద్యలలో రెండవది తారాదేవి, స్వర్ణతార, ఇతర తార మంత్రములు కూడా అందించి ఉన్నాం. మీరు ప్రసంగాలన్నీ వినండి. క్షుణ్ణంగా విన్న తర్వాత 1కి 2 సార్లు, 2కి 3 సార్లు విన్న తర్వాత అవగాహన పెంచుకున్న తర్వాతే జపములకు ఉపక్రమించండి. ఇప్పుడు చెప్పబోయే దేవత పచ్చతార, పచ్చని తార. ఈ తార దేవత టిబెటియన్ యొక్క మూలదైవము. వారి యొక్క సమస్యలకు మరియు అభివృద్ధికి అద్భుతమైన పరిష్కారంగా వారు భావన చేస్తూ జపములు, పూజాది విధులు గావిస్తూ ఉంటారు. మీరు ఈ మంత్రము చేయాలనుకునే వాళ్ళు ఆకుపచ్చని వస్త్రములు ధరించాలి. ఆకుపచ్చని ఆసనం, ఆకుపచ్చని పూలతో లేక పత్రితో, మల్లె పూలతో ఈ దేవతను పూజించవచ్చు. శుక్రవారము లేక పూర్ణిమ తిథి రోజు ప్రారంభించుకోవచ్చు. ఉదయం 4 గంటల నుండి 6 గంటలలోగా జపం చేయాలి. 22 మాలలు జపం చేస్తే చాలా మంచిది. ఉదయం సాయంత్రం యథాశక్తి పీఠం అమర్చి, అనగా ముందు కులదేవతారాధన, ఇష్టదేవతారాధన పూర్తి చేసుకుని దేవతకు పీఠం అమర్చి పచ్చని వస్త్రముతో పీఠం దిద్ది దానిలో అష్టదళ పద్మం వేసి మధ్యలో పసుపు ముద్ద గాని లేక తారాదేవి యొక్క పటం గాని ఉంచి ఆ దేవతకు పూజిస్తూ ఈ జపం చేయడం విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఈ మంత్రము కేవలం 7 రోజులు చేస్తే చాలు సకల విధములైన శ్రేయస్సులు కలగడంతో పాటు సకల విధములైన ఆటంకములు తొలగి ఆనందకరమైన జీవితమును ప్రసాదించగలదు. ఆయుస్సు, ఆరోగ్యము, వ్యాపార వృద్ధి, ధనలాభము, గృహస్థ ధర్మం ఆచరిస్తున్న మనకు సకల విధములైన పరిష్కారములు చూపించగలదు. అయితే ఈ దేవతను పూజించేటప్పుడు 7 రోజులు జపం పూర్తి చేసుకున్న తర్వాత 8వ రోజు గరిక పూసను తెచ్చి ముందు గణపతిని పూజించి మిగతా గరికను బాగా కడిగి కత్తిరించి ఒక దండలా అమర్చి దేవతకు మెడలో ధరింపజేస్తూ జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. ఆ గరిక దండను జాగ్రత్తగా ఉంచుకొని ఎవరికి రుగ్మత ఉన్నా, ఎవరి సమస్యలో ఉన్నా ఆ గరిక దండను నీటిలో దించి, అనగా గ్లాసు నీటిలో అది ముంచి ఆ నీళ్లు తాగబెడుతూ ఉంటే చాలు సకల విధమైన పరిష్కారములు లభించగలవు. బుద్ధ పూర్ణిమ, నవరాత్రి దినములందు మరియు శుక్రవారము పూర్ణిమ తిథులందు ఈ మంత్ర జపం చేయడం చాలా విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, ఇటువంటి సందేహములకు మాతో ప్రత్యక్షంగా సంప్రదించడానికి ప్రయత్నం చేయండి. ఇవి రహస్యవంతమైన మంత్రములు. ఇప్పుడు పచ్చని తారాదేవి యొక్క మంత్రము ఓం హ్రీం స్త్రీం హరిత్ తారే తుత్తారే క్లీం నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం స్త్రీం హరిత్ తారే తుత్తారే క్లీం నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం స్త్రీం హరిత్ తారే తుత్తారే క్లీం నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం స్త్రీం హరిత్ తారే తుత్తారే క్లీం నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం స్త్రీం హరిత్ తారే తుత్తారే క్లీం నమః. మంత్రం మరోసారి ఓం హ్రీం స్త్రీం హరిత్ తారే తుత్తారే క్లీం నమః. దివ్యాత్మ స్వరూపులారా, వాచిక జపమే చేయాలి. మానసిక ఉపాంత జపం పనికిరాదు. మరియు ఏదైనా శబ్దం చేస్తూ ఈ మంత్ర జపం చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలదు. శంఖనాదము, గంటా శబ్దము లేక బెల్ యొక్క శబ్దము, టింగ్ 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 అను శబ్దముతో ఈ మంత్ర జపములు చేయడం వలన విశేషమైన ఫలితములు ఇవ్వగలవు. శుచి శుభ్రతలు పాటిస్తూ హైందవ సనాతన ధర్మంలో వస్తున్న విధానాలన్నీ ఆచరిస్తూనే దీక్షా కంకణబద్ధులే చేయగలిగితే విశేషమైన ఫలితములు తప్పక ఇవ్వగలదు. దివ్యాత్మ స్వరూపులారా, చేయండి. చేసి తగు ఫలితములను పొంది ఎనలేని ఆనందములతో ఐశ్వర్యయుక్తమైన, భోగయుక్తమైన, ఆనందభరితమైన జీవితం కొనసాగించాలని హైందవ సనాతన ధర్మ ఋషులు మనకు అందించిన విద్యను వినియోగించుకోవడంలోను భారతీయ సంస్కృతి సాంప్రదాయాలు కాపాడడంలో ముందంజలో ఉండాలని కోరుతూ ఎప్పుడు మీ సేవలో రత్నశ్రీ హిందూ సేవా సమాజ్ ఆచార్య భీమసింగ్ రవికుమార్ ఆఫ్ నిఖిలానంద సాగర్ మహారాజ్.